సుజాత మేడం గారు ఎట్లా జరిగింది ఎలక్షన్? ఎట్లా చూడొచ్చు? ఎవరు గెలవబోతున్నారు? ఇది నేను చెప్పక్కర్లేదు మీకు. ఆ! ఆల్రెడీ ప్రజలందరూ ఇప్పుడు చెప్తున్నారు. మీ దాకా వచ్చే ఉంటుంది. హ్మ్. మా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ గన్ షాట్ అండి. సో, మల్కాజ్గిరి. నేను ఒక 2, 3 బూతులకి ఇన్‌చార్జ్‌గా నేను చూసుకున్నాను. మీరు ఇన్‌చార్జా మేడం? బూత్ ఇన్‌చార్జ్ అనమాట అండి 3 ఓకే. బూతులకి మా ఆ! ఏరియాలో. సో, 11:00 వరకు 11:30 వరకు కాంగ్రెస్ వాళ్ళు చాలా హల్చల్ చేశారు. హ్మ్. ఇగ ఆ తర్వాత నుంచి అసలు వాళ్ళు ఈవినింగ్ టైమ్‌లో కూడా అడ్రెస్ లేరు. ఆ! ఇక మా దగ్గర బీఆర్ఎస్‌లో ఉన్నది ఓన్లీ మేయర్ గారు. ఆ! ఓన్లీ మేయర్ గారు పాపం ఆయన వస్తే ఎప్పుడు 10 మంది ఆయన ఎనకాతల 10 మంది ఉండేవారు. హ్మ్. కానీ నిన్న ఎలక్షన్ అప్పుడు ఆయన ఒక్కడే వచ్చాడండి. బీఆర్ఎస్ తరపున. బీఆర్ఎస్ తరపు నుంచి ఒక్కడే వచ్చి ఒక్కడే టేబుల్ వేసుకొని నా పక్కన కూర్చున్నాడు. ఆ! చాలా బాధ అనిపించింది. అంత పెద్ద మనిషి ఆ! 2 మగ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఆ! ఆ బూత్ చెక్ చేస్తుంటే హ్మ్. పాపం కేసీఆర్ తో పాటు ఈయన పరిస్థితి కూడా ఇలా అయిపోయిందని. ఎందుకు బీఆర్ఎస్ సీట్లు రావా? బీఆర్ఎస్ కి సీట్లు ఏంటండి అసలు కాంగ్రెస్ కి రావండి. ఓర్ని అవునా? 99% ముచ్చటగా మూడోసారి ఆ! ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారు ఆ! మాక్సిమం ఆ! మన ఏరియాలో మాత్రము 100% అని చెప్పను కానీ 80% బీజేపీకే మొగ్గు ఉందండి. మ్యాక్స్ 8 నుంచి 10 సీట్స్ కంపల్సరీ కొడతాం. 8-10. 10 సీట్స్ కంపల్సరీ ఎవరు అడిగినా 8-10 ఇదే 8 to చెప్తా 10 ఉన్నారు. యాక్చువల్లీ 12 అనుకున్నాము. ఆ! బట్ కొన్ని చోట్ల రిగ్గింగ్లు కానీ అవకతవకలు కొన్ని జరిగాయి మాట. హ్మ్. దాని గురించి ఆ 2 డౌట్. ఆ! 10 అయితే 100% వస్తాయని మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ అండి. కాన్ఫరెన్స్. ఇప్పుడు ఈ హైదరాబాద్‌ది చూసారా? మాధవీలత గారిది చాలా చూసామండి. ఇష్యూ ఒక్క అయింది. మహిళని ఆ! ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు సార్ నాకు అర్థం కాదు. మహిళ లేకుంటే పురుషుడు ఉన్నాడా అసల? ఆ! ఇప్పుడు ఏదో పాట కూడా ఉంది. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. హ్మ్. సో ప్రతి పనిలోనూ మహిళే ఉండాలి. ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, హ్మ్. ఒక స్నేహితురాలిగా ఆమె ఉంటది. అవును. సో భర్త ముందు నడవాలి అంటే ఇల్లు మొత్తం హోమ్ మినిస్టర్ గా చూసుకునేది భార్యే. హ్మ్. సో మోడీ గారు ఎంతో ఆలోచించిన తర్వాతే ఆమెకి ఆ పదవి ఇవ్వడం జరిగింది. ఆ పోస్ట్ ఇవ్వడం జరిగింది. హ్మ్. సో అట్లా నిలబెట్టిన ఒక మహిళని ఓర్చుకోలేని మగవాళ్ళు హ్మ్. అలా అరాచకంగా నడి రోడ్డు మీద ఆమెను నిలబెట్టి నిలబెట్టి అవును. అలాంటి మాటలు మాట్లాడడం అనేది దాడి చాలా దాడి దారుణం. చేసే ప్రయత్నం దాడి కూడా చేశారు. చేయడానికి బూతులు కూడా ప్రయత్నించారు. ఆ! కాకపోతే ఆమె చాలా గట్స్ ఉన్న మహిళ అండి. హ్మ్. మెరాకిల్స్ జరుగుతాయి. హ్మ్. మేడం గెలుస్తది. ఆ! ఆదిశక్తి రూపం చూపిస్తదండి ఖచ్చితంగా. అంతే. ఖచ్చితంగా చూపిస్తది అంటే సార్. ఎప్పుడు కూడా ఓవైసీ ప్రచారానికి రాని ఓవైసీ ఇప్పుడు ఈమె చేయబట్టి ప్రచారానికి చేయబట్టి వచ్చినప్పుడు గల్లీ తిరిగాడండి. అసలు ఆయన తిరుగుతుంటే ఆ! నవ్వినోళ్లే తప్పించి నవ్వనోళ్ళు లేరండి. ఆ! ఒకప్పుడు ఆయన చూసి భయపడేవాళ్ళు. ఆ! ఇప్పుడు ఆయన పక్క నుంచి వెళ్తుంటే నవ్వుతున్నారు. ఆ! చాలా రోజుల తర్వాత మనిషి బయట కనబడుతున్నాడు. ఒక ఆ! ఆడదానికి భయపడి మాధవీలత గెలవదు. మొత్తానికి ఆ! ఓటు గురించి ప్రచారం చేస్తున్నాడు అని. హ్మ్. కాకపోతే పోతే ఒక రిగ్గింగ్ వల్ల ఆమె పోవచ్చు తప్పించి ఆ! ప్రజల ఓట్లన్నీ మాత్రం ఆమెకే ఉన్నాయండి. ఆమెకి 100% బీజేపీ ఫేవర్లు చాలా మంది ఉన్నారు. హ్మ్. ఎందుకంటే అదే ఏరియాలో ఓల్డ్ సిటీ గానీ, సికింద్రాబాద్ ఇవన్నీ చూసుకుంటే బీజేపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. హ్మ్. రాజాసింగ్ అటు సైడే ఉన్నారు. అవును. తను చాలా సార్లు ఏకగ్రీవంగా గెలిచారు తను. హ్మ్. సో ఆ ఓట్లన్నీ కూడా మనకే పడతాయి గనక మనం అసలు బీజేపీ ఓడిపోతది అన్న ఆలోచన రావడమే చాలా హాస్యాస్పదం మాట. అంతే. మొత్తం అందరూ మోడీ సార్ హ్మ్. వ్యక్తి ఎవరనేది చూడట్లేదు. హ్మ్. గుర్తు చూస్తున్నారు. ఆ హ్మ్. గుర్తు వెనకాతల ఉన్న మోడీ గారిని చూస్తున్నారు. కాంగ్రెసోళ్ళు అన్ని సర్వేల్లో మేమే గెలుస్తున్నాం, మాకే ఎక్కువ సీట్లొస్తున్నాయని చెప్తా ఉన్నారు ఆళ్ళు కదా! చెప్పుకుంటున్నారు అట్లా అంతే. ఆ! ఎందుకంటే ఏం చేయాలో అర్థం కావట్లా వాళ్ళకి. ఆ! ఇప్పుడు వాళ్ళలో అసలు ఎవరున్నారు? వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకుంటున్నారు. ఆ! మనం రాజీవ్ గాంధీ అని అంటున్నాం గానీ, అది ఎంతవరకు రాహుల్ కరెక్ట్? గాంధీ. సారీ రాహుల్ గాంధీ. ఆ! సో మీకు ఎంతవరకు ఆయన పేరు కరెక్ట్? గూడా గుర్తుంటలేదు. ఎందుకంటే అసలు కాంగ్రెస్ లీడర్‌లో ఎవరున్నారు చెప్పండి? ఆ! నేను ప్రతి ఒక్కళ్ళని ఓటింగ్‌కెళ్ళినప్పుడు అదే అడుగుతున్నానండి. ఆ! మేడం ఎందుకెయ్యొద్దు కాంగ్రెస్‌కి అంటే ఎవరున్నారు లీడర్లు చెప్పండి అని. నేను కాదు వాళ్ళ పార్టీ వాళ్ళే చెప్పలేకపోతున్నారు. ఓరిని వాళ్ళ పార్టీ. ప్రధానమంత్రి స్థానంలో గాని, ఆ! ఒక హోమ్ మినిస్టర్ స్థానంలో గాని కూర్చోడానికి ఆ! కాంగ్రెస్‌లో గాని, బీఆర్ఎస్‌లో గాని ఉన్న వాళ్ళ పేర్లు చెప్పమనండి. హ్మ్. నేనప్పుడు బీజేపీ గురించి మాట్లాడనని చెప్తున్నాను. అంతే. మొత్తానికి ఇప్పుడు నా 4 నెక్స్ట్ మంత్ 4 నాడు రిజల్ట్ రాబోతుంది. అవునండి. మీరు 10 అంటా ఉన్నారు. మేము ఇప్పటి నుంచే చాలా మంచి ఎనర్జెటిక్‌గా, ఆ! మంచి యాక్సైటింగ్‌గా ఉన్నామండి. ఎప్పుడొచ్చేస్తదా 4 తారీఖు ఆ! పండగ చేసుకోవాలి దేశమంతా అని. హ్మ్. తర్వాత మా ఏరియాలో కూడా అందరూ ఎదురు చూస్తున్నామండి. హ్మ్. ఈటెల రాజేందర్ గారిని మళ్ళీ పిలుచుకొచ్చి హ్మ్. మా ఏరియాలో మళ్ళీ హ్మ్. పండగ చేయాలని చూస్తున్నాం మాట అండి. అంతే. తప్పనిసరిగా ఎన్నికల పండగ మొన్న అయింది. ఆ! గెలిచిన పండగ ఇంకా ధూమ్‌ధామ్‌గా మల్కాజ్గిరిలో చాలా చేసుకుంటామండి. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే.